దొంగతనాలు, లేకపోతే బ్యాంక్ సైబర్ నేరాలు, లేకపోతే చిల్లర చిల్లర పనులు చేసేసుకొని, ఆ స్కాములు చేసి వీళ్ళ దగ్గర మీకు 18% జీఎస్టీలు కట్టాలనో, ఎక్కడెక్కడి నుంచో డబ్బులు కొట్టేసి సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య రోజు పేపర్‌లో చూస్తున్నాం. చాలా చిన్న విషయంలాగా ఉంటాయి కానీ, ఆ ఒక్క బాధతోని ఎంతోమంది సూసైడ్‌లు చేసుకుంటారు. అయి 5,00,000 అయ్యుండొచ్చు, 5,00,00,000 అయ్యుండొచ్చు, రూ. 50,000 అయ్యుండొచ్చు. ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళకి ఆ మనీ చాలా విలువ. ఆ మనీకి ఇప్పుడు ఎందుకు సంబంధం అంటే, ఈ మనీకి సంబంధించి ఎక్కడో 'మెకానిక్ రాకీ'కి లింక్ ఉండింది. ఏంటి ఆ లింక్ అనేది చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా చూడాలి. 'విశ్వక్సేన్' చాలా అద్భుతంగా నటించారు. ఆయన పాత్ర పరంగా ఆయన పర్ఫెక్ట్‌గా నటించారు. గతంలో ఆయన ఏం మాట్లాడినా చాలా లౌడ్‌గా మాట్లాడేవాళ్ళు గానీ, ఈ సినిమాలో అలా ఏం లేదు. ఒక పర్ఫెక్ట్‌గా ఒక హ్మ్, బీటెక్ చదువుకున్న కుర్రోడు సరిగ్గా చదువు అబ్బకపోతే ఇంట్లో ఫాదర్ గనుక మెకానిక్ పని చేసుకోమంటే ఎలా ఉంటదో అలాంటి క్యారెక్టర్‌లో నటించాడు గానీ, ఇది పైకి కనిపించే పూత మాత్రమే. సినిమా అంతా వేరేగుంటది. ఇప్పుడు ఈ మధ్య 'పుష్పతో' సునీల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. కమెడియన్ సునీల్ గాదు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీలే కాదు. ఒక మంచి నటుడుగా విభిన్న పాత్రలు చేస్తున్నాడు సునీల్. ఈ సినిమాలో చాలా చాలా కీలకమైన పాత్రలో నటిస్తూ ఆహ్, మొత్తం చాలా విలనీ అన్నట్టుగా అనిపిస్తది. తీరా చూస్తే అతను ఎక్కడ ఎవరితో కలిసి వర్క్ చేశాడనేది చూస్తే మాత్రం సెకండ్ హాఫ్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటది. ఇది 'మెకానిక్ రాకీకి' సంబంధించి చాలా హెల్ప్ అయ్యే క్యారెక్టర్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే 'నరేష్' గారు యాజ్ యూజువల్‌గా ఎప్పుడు చాలా బాగా చేస్తారు. ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించారు. 'హైపర్ ఆది' సినిమాలో ఉన్నాడు గానీ పెద్దగా ప్రాముఖ్యత ఏం లేదు. చాలా చిన్న పాత్ర కిందే చెప్పుకోవాలి. తన స్నేహం కోసం ఎలాగా ఒక మనిషికి అండదండగా నిలబడ్డాడనేది ఈ సినిమా మొత్తం కథకు సంబంధించిన ఒక పాయింట్. ఎక్కడ గూడా తను ఈ మెకానిక్ పని జేసుకుంటా ఉంటున్నాడు గానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియకుండా, ఎక్కడ అనుమానం రాకుండా ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా గూడా చాలా సాదా సీదాగా, ఒక నార్మల్‌గా జరిగిపోతా ఉంటది. 'విశ్వక్ సేన్' ఫాదర్ పాత్రలో నరేష్, బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో వైవా హర్ష నటించారు. మీనాక్షి చౌదరి తన ఫ్రెండ్ చెల్లెలి పాత్రలో ఉండింది. కాకపోతే వీళ్ళందరి మధ్యలో ఎప్పుడు బాగా సఖ్యత ఉన్నట్టుగా చూపించరు ఫస్ట్ హాఫ్‌లో. కానీ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికే మొత్తం రివర్స్ అయిపోతది క్యారెక్టర్ అంతా గూడా. ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎందుకంత స్లోగుండింది? ఎందుకలా చేశారు అని చెప్పడానికి సెకండ్ హాఫ్ మొత్తం గూడా తను నడిపిన తీరు మొత్తం దర్శకుడు రివర్స్ స్క్రీన్ ప్లేలో నడిపాడు. అది ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఓపికగా చూడగలిగితే సెకండ్ హాఫ్ మాత్రం పర్ఫెక్ట్ పిక్చరైజేషను, పర్ఫెక్ట్ కంటెంట్‌తోని ముందుకు తీసుకెళ్ళిన ఫీలింగ్ అయితే కనబడుతది. మొదటి సినిమానే 'రవితేజ ముళ్ళపూడి' తన వంతుగా తాను నంబర్ వన్‌గా సక్సెస్ అయినట్టే. కారణం ఏంటంటే 'విశ్వక్ సేన్' లాంటి ఒక మాస్ హీరోని చూపిస్తూనే తన కథని ఎక్కడ మిస్ కాకుండా, ఎక్కడ ఎవరు జడ్జ్ చేయకుండా సెకండ్ హాఫ్‌లో ఆ పాత్రను రన్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇకపోతే చాలా ఓవర్‌గా పబ్లిసిటీ అవ్వటం వల్ల, లేకపోతే చాలా సినిమా గురించి చాలా ఎక్కువ హైప్ ఉండింది 'మెకానిక్ రాకీ' మీద. 'విశ్వక్ సేన్' మాటల ద్వారా గాని, 'విశ్వక్ సేన్' ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా గాని. బట్ సినిమా పరంగా చూస్తే మాత్రం అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏం కనిపించదు. కారణం ఏందంటే, ఇతనే యాక్టింగ్ పరంగా ఇతను ఎంత కష్టపడ్డాడో ఇతనికి తెలుసు గానీ, టోటల్ కథాపరంగా మొత్తం వచ్చేసరికి అంత గ్రిప్పింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇకపోతే ఒక వెరైటీ ఒక చిన్న ఒక 5 నిమిషాల క్యామియోలో తాత పాత్రగా గూడా 'విశ్వక్సేన' నటిస్తే అది గూడా సరదాగా అనిపిచ్చింది. తప్ప మిగతాదంతా గూడా చాలా రొటీన్ స్టఫ్ లాగానే అనిపిచ్చింది. ఈ మిగతా హీరోయిన్స్ 'శ్రద్ధా శ్రీనాథ్' గురించి, ముఖ్యంగా 'హర్షవర్ధన్' గారి గురించి ఖచ్చితంగా జెప్పాలి. వాళ్ళు ఒక జట్టులాగా 'క్రీడాకోలా'లో ఒక విలన్ ఉంటాడు 'రఘురామ్' అని. అతను గూడా చాలా పర్ఫెక్ట్‌గా వాళ్ళు ముగ్గురు గూడా ఒక టీమ్ లాగా పనిజేశారు. వాళ్ళ ముగ్గురు ఎల్ఐసీ ఏజెంట్స్ లాగుంటారు. ఎల్ఐసీ ఏజెంట్స్‌కి, ఈ మెకానిక్‌కి మధ్య కనెక్షన్ అసలు ఇంపాసిబుల్. ఎటువంటి కనెక్షన్ ఉండదు. దీనికి మధ్యలో ఏం జరిగిందనేదే సినిమా మొత్తం. ఈ పాయింట్‌లో 'విశ్వక్సేన్' చాలా కష్టపడ్డాడు. 'మీనాక్షి చౌదరి' డెఫినిట్‌గా చాలా 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 బావుంది సినిమాలో. 'శ్రద్ధా శ్రీనాథ్' ఆమెకు తగ్గ పాత్రకి కరెక్ట్‌గా సూట్ అయిందని చెప్పాలి. ఇక్కడ కాంటెంట్ పరంగా మాత్రమే కొంచెం ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది గానీ, మిగతా అందరు ఆర్టిస్టుల పరంగా అయితే మాత్రం చక్కగా నటించారు. టెక్నికల్‌గా గూడా సినిమా అంతా చాలా బావుండింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటది? ఏంటి? ఎంత పెద్ద హైప్ ఇచ్చారు? ఇది ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అవుద్దంటే డెఫినిట్‌గా అంత పెద్ద రేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఈ సినిమా మాత్రం ఆహ్, 'మెకానిక్ రాకీ' కొంచెం థియేటర్స్ దగ్గర ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఎదుర్కొంటది ఖచ్చితంగా. ఇకపోతే మిగతా చాలా క్యారెక్టర్స్ చేశారు కానీ మెయిన్‌గా ఈ ఆరుగురు క్యారెక్టర్స్ మాత్రమే ఇంపార్టెంట్. 35 చిన్న కథ కాదు అనే సినిమాలో
హీరోగా నటించిన అతను మీనాక్షి చౌదరికి బ్రదర్‌గా నటించారు. ఆయన చాలా చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్రలో కూడా అతను రాణించాడని చెప్పాలి. 'మెకానిక్ రాకీ' సినిమాకి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. సో మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.